తెలంగాణలో ఏం నడుస్తున్నదయ్యా అంటే సన్నబియ్యం సంబరాలు నడుస్తున్నాయి. అవు ఇన్నేండ్ల రేషన్ షాపుల కాడ ఒక్కలో ఇద్దరో కనపడ్డ జనాలు ఇప్పుడు లైన్లు గట్టి మరీ బియ్యం తీసుకుంటున్నారు. ఒక దిక్కు సన్నబియ్యం పంపిణీ నడుస్తుంటేనే ఇంకో దిక్కు పొలిటికల్ లీడర్ల భోజనాలు నడుస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, సీదా లీడర్లకు భోజనాలు వడ్డిద్దాం పాండ్రి. రైట్. ఉమ్మడి ఖమ్మం జిల్లా టూరుకు పోయిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముందుగాల భద్రాద్రి రామయ్య కళ్యాణానికి పట్టుబట్టలు పెట్టి ఆడికెళ్లి సీదా బూర్గంపాడు మండలం సారపాకకు పోయి సన్నబియ్యం లబ్ధిదారు తులసమ్మ ఇంట్లో కింద కూర్చొని మరి భోజనం చేసిండు. ఇక సార్కి ఎదురుగా చిన్న సీఎం బట్టి సారు, మంత్రి పొంగులేటి సారు కూర్చుంటే అటుదిక్కు సీఎస్ మేడం కూర్చున్నది. ఇంకా కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అప్పుడు సీఎం సార్ మాట్లాడుకుంటా, ఏం తులసాక ఎట్లున్నాయి బియ్యం, మంచిగున్నాయా, ఎప్పుడు తీసుకొచ్చి అంత మంచేనా అని అడిగిన వాళ్ళే మంచిగున్నాయన్నా, దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అస్సలు బియ్యం దేవాలనిపించేదే కాదు. ఇప్పుడు సన్న బియ్యం అనగానే ముందుగాలు నేనే పోయి తెచ్చిన అనేసరికి మస్తు నవ్వుకున్నాడు రేవంత్ సారు. ఇక అట్లనే 200 యూనిట్ల కరెంటు, 500 గ్యాస్ సబ్సిడీ వస్తున్నదా అని అడిగిండు. ఫ్రీ బస్సు ఎన్నిసార్లు ఎక్కినవని కూడా అడిగిండు. ఇక ఈ ముచ్చట ఈ ఊరులందరికీ తెలిసేసరికి తులసక్కోళ్ళింటికి సీఎం సార్ వచ్చిండాట అని ఊరులంతా గుమిగూడిండ్రు. ఇక సీఎం సారు ఈడ భోజనం చేస్తే ఎమ్మెల్యే యశస్విని అక్క ఇంకో ఈ అక్కోళ్ళ ఇంటికి పోయి ముందుగాల ఒక బుక్క భోజనం చేసింది. ఇక అటంక తిన్నంతసేపు అక్కతోని కలగొల్పుగా మాట్లాడి యశస్విని అక్క తన మాటలతోని వాళ్ళకి ఇంకింత కడుపు నింపింది. అటుదిక్కు నల్గొండ జిల్లాలోనేమో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు సన్న బియ్యం లబ్ధిదారుని ఇంటికి పోయి అన్నం తిన్నాడు. అటంగా మాట్లాడుకుంటా ఇంకో ఈ మాట చెప్పిండు. ఈ 16 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం, కానీ ఇది అన్నిటికంటే బెస్ట్ నెంబర్ 1 పథకం. ఇలా వీళ్ళు తింటే నిన్న మొన్న అట్లా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారు కూడా పోయి భోజనం చేసిండు. పప్పు పచ్చి పులుసుతోని కడుపు నిండా తిన్న సారు అటంక పెరిగి వేసుకొని తిని చాలా కమ్మగా ఉన్నది, మంచి పథకం అని చెప్పుకొచ్చిండు. ఒక గొప్ప స్కీము, దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి స్కీమ్ గా. ఇటు మంత్రి కోమర్రెడ్డి సార్ కూడా ఈ అక్కోల ఇంటికి పోయి మంచిగా మాట్లాడుకుంటా జిల్లా ఎమ్మెల్యే లీడర్లతోని కలిసి కూర్చొని నిమ్మలంగా అందరితోని మాట్లాడుకుంటా భోజనం చేసిండు. ఇక భోజనం చాలా మంచిగున్నది, కూరలు కమ్మగున్నాయని చెప్పుకొచ్చిండు. టోటల్ గా తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రులు, ఎంపీలంతా సన్నబియ్యం లబ్ధిదారుల ఇంటికి ఓడు భోజనం చేసుడే నడుస్తున్నది.